నంద్యాలలో ఉప ఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాకముందే అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టీడీపీలో ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి త్వరలో వైసీపీకి జంప్ అయిపోతున్నారని. మరి ఈ న్యూస్లో నిజమేనా? శిల్పా చక్రపాణి రెడ్డి అన్నబాటులోనే నడుస్తున్నారా? వైసీపీలో జాయిన్ అవుతున్నారా? శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకులు. గతంలో శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ హయాంలో మంత్రిగా కూడా చేశారు. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014 సమయానికి వచ్చేసరికి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోవడంతో ఆ పార్టీని కాదని ఇద్దరు అన్నదమ్ములు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డిపై పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో శిల్పా బ్రదర్స్ ఇద్దరు టీడీపీలో చేరారు. అయితే ఏడాదిన్నర క్రితం నాగిరెడ్డి వైసీపీని కాదని టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ఈలోగా భూమా మరణించడంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ నుంచి నంద్యాల టికెట్ తనకే కావాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబట్టారు. అధిష్టానం నుంచి ఆశించిన హామీ లభించకపోవడంతో వైసీపీలో చేరారు. కానీ తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి మాత్రం టీడీపీలోనే ఉంటూ నంద్యాల ఉప ఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రచారం చేస్తున్నారు. చక్రపాణి రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. టీడీపీలో చేరే సమయంలో చక్రపాణి రెడ్డిని మండలి చైర్మన్ చేస్తారనే హామీని బాబు ఇచ్చారనే న్యూస్ ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు మోహన్ రెడ్డి పార్టీ వీడడంతో ఆయన తమ్ముడైన చక్రపాణిని చంద్రబాబు దూరం పెట్టారనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు మొన్నటికి మొన్న కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమానికి చక్రపాణి రెడ్డికి ఆహ్వానం అందలేదు. దీంతో చక్రపాణి రెడ్డి పార్టీని వీడడం ఖాయమనే న్యూస్ ఇప్పుడు కర్నూలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత? చక్రపాణి రెడ్డి వైసీపీకి జంప్ అవ్వడం ఖాయమా? టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ఓటమికి పరోక్షంగా కారణం అవడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో చేరుతాడంటూ సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపై శిల్పా చక్రపాణి రెడ్డిని TV9 వివరణ కోరింది. తాను టీడీపీలోనే కొనసాగుతానని, టీడీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. దీంతో చక్రపాణి రెడ్డిపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కొట్టి అబద్ధమని తేలిపోయింది.